నమస్తే గురూజీ. నమస్తే. ఈరోజు మనం ఉన్నది ఒకటే జిందగీలో మనం పేరెంట్స్ పిల్లల గురించి ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం కాబట్టి పేరెంట్స్ తర్వాతి స్థానం గురువులది. లేదు, గురువుల స్థానం తర్వాత పేరెంట్స్ మెయిన్గా అంటే 5th ఇయర్ నుంచి 25th ఇయర్ వరకు గురువులే ఎక్కువ కాలం గడిపేది గురువులే. ఎస్, డెఫినెట్గా మీరు చెప్పింది అయితే కరెక్టే యండమూరి గారు. ఎందుకంటే పేరెంట్స్తో పాటు గురువు ఉంటారని అనుకుంటారు, కానీ గురువే మేజర్ రోల్ ఒక స్టూడెంట్ని తీర్చిదిద్దడంలో. మరి ఆ గురువు స్టూడెంట్కి మధ్య ఉండేటువంటి బాండింగ్ ఎలాంటిదో నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలానే ఈ మధ్య సొసైటీలో చాలా చూస్తూ ఉన్నాం మనం, అంటే స్టూడెంట్కి టీచర్కి మధ్య ఎలా ఉందో. రీసెంట్గా మనం చూసాము, పిల్లలు అల్లరి చేస్తున్నారని చెప్పేసి వాళ్ళని ఎండలో నుంచోబెట్టడం బట్టలు లేకుండా. సో ఒక రకమైన పైశాచిక ఇది ఒక పద్ధతి. ఇంకోటి కూడా ఉందండి, మా సార్ గార్డ్ అంటారు. అసలు రెస్పెక్ట్ అనేది వీళ్ళు పొందాలి గురువులు. అవును. నేను ఒకసారి ఒక కాకినాడలో చూశాను, 3 జూనియర్ లెక్చరర్స్ ఒకటే స్కూటర్ మీద సిగరెట్లు తాగుతూ వెళ్తున్నారు కాలేజీలో. ఎంత బ్యాడ్ అభిప్రాయం ఏర్పడుతుందో చూడండి. అవును. ఈవెన్ దానికి తోడు మూవీస్లో వాటిలో కూడా మాస్టర్లు అంటే ఒక చులకన భావం, వీళ్ళందరూ చేసే వేషాలు చాలా దరిద్రంగా ఉంటాయి. మరి దీనికి సంబంధించి మనం చాలా డిస్కస్ చేసుకోవాలి గురూజీ. ఈరోజు ఒక క్లారిటీ కావాలి. స్టూడెంట్కి టీచర్కి మధ్య ఉండేటువంటి సంబంధం ఎలా ఉండాలి అనేటువంటి అంశం మనం డిస్కస్ చేసుకుందాం. నిజంగా ఒక టీచరు స్టూడెంట్ లైఫ్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలరా? ఈ టీచర్స్ సాధారణంగా తమ ప్రమోషన్ కోసం అయితే, నిలకడ కోసం అయితే, ఉద్యోగంలో స్థిరపడటం కోసం మార్కులు బాగా వస్తే చాలు మా పిల్లలకి అనే స్టేజ్లోనే ఉన్నారండి ఎక్కువ మంది. ఇట్స్ ద రాంగ్ థింగ్. టీచర్ అంటే కేవలం మార్కులు చదివే కాదండి, మొత్తం జీవితానంతా పిల్లలకి చెప్పాల్సినంత బాధ్యత ఉంది పిల్లలకి. మంచి స్టోరీ ఒకటి చెప్తాను. ఒక చోట గుడిలో అన్న సంతర్పణ జరుగుతుంది. ఈ మానసిక వైకల్యం ఉన్నోళ్ళకి, అంగవైకల్యం ఉన్నోళ్ళకి, వీళ్ళకి ఒక దాత 100 మందికి భోజనం పెడుతున్నాడు. ఒక విద్యార్థి అది చూసి, హీ ఈజ్ ఆల్సో వాజ్ దేర్, టీచర్ కూడా ఉన్నాడు. ఆ టీచరు దండం పెట్టి, భగవంతుడు నిన్ను సృష్టించాడురా, ఇంతమంది పిల్లలకి భోజనం పెడతాను అని ఆ దాతకి చెప్పాడు. అది టీచరు చెప్తుండగా ఈ స్టూడెంట్ విన్నాడు. విని మరుసటి రోజు నుంచి భోజనం చేయడం మానేశాడు. ఓకే, మా ఫాదర్ సంపాదించిన భోజనం నేను ఎందుకు చేయాలి, దేవుడు ఉన్నాడు కదా, అందుకని నేను భోజనం చేయను, దేవుడే భోజనం పెడతాడని చెప్పి అన్నప్పుడు 3 రోజులు అయిన తర్వాత కడుపు మాడింది. అప్పుడు వెళ్ళాడు టీచర్ దగ్గరికి, మీరే దేవుడు భోజనం పెడతానన్నాడు, నాకు 3 రోజుల నుంచి భోజనం లేదు, మరి దేవుడు మీరు చెప్పింది తప్పు కదా అన్నప్పుడు ఆ గురువు ఒక మంచి పాయింట్ చెప్పాడు. భగవంతుడు నిన్ను సృష్టించినప్పుడు నువ్వు ఏ జాతిలో ఉండాలి అనేది భగవంతుడు నిర్ణయించాడు. నువ్వు తినే జాతిలో లేవు, ఇచ్చే జాతిలో ఉన్నావు. అది భగవంతుడి యొక్క ఉవాచ. అందువల్ల నిన్ను ఈ రకంగా సృష్టించాడు.